లోన్లీనెస్, డిప్రెషన్, స్ట్రెస్ వీటి నుంచి టెంపరీ రిలీఫ్ కోసం ఏదైనా ఒక డిఫరెంట్ ప్లేస్ కి పోవాలని కెఫేకి పోయినాను. ఇక్కడికి వచ్చినాక కొత్త ఎన్విరాన్మెంట్ వల్ల నా మైండ్ అనేది చాలా ప్లెజెంట్ అయింది. ఈ ప్లెజెంట్ సిచ్యువేషన్ లో నా మైండ్ లో వచ్చిన థాట్, మన మైండ్ అనేది పాస్ట్ యొక్క రిగ్రెట్స్ లో స్ట్రక్ అయ్యి లేదా ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉండేది మర్చిపోతాం, ఉండలేకపోతాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉండడం అంటే ఫోకసింగ్ ఆన్ అవేర్నెస్, అటెన్షన్ అండ్ యాక్షన్ ఆన్ కరెంట్ మూమెంట్. అవేర్నెస్ అంటే knowing what is happening, like your mind is awake and be in that situation. నువ్వు ఏ వర్క్ అయితే చేస్తున్నావో ఆ వర్క్ పైన నీకు పూర్తి అవేర్నెస్ ఉండడం అండ్ వాటిపైన దృష్టి ఉండడం. అటెన్షన్ అంటే చూసింగ్ ఫుల్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఇంకా యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైక్ డ్రైవ్ చేయడం ఒక యాక్షన్ అనుకుంటే నీ బాడీ, నీ మైండ్ దానికి అనుగుణంగా వర్క్ అవ్వడం. దీంట్లో అందరికీ మెయిన్ డౌట్ ఏమొస్తుందంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉంటే ఫ్యూచర్ గోల్స్, ప్లాన్స్ గురించి ఎవరు ఆలోచిస్తారని. వాటి గురించి ఆలోచించాలా లేదా మర్చిపోవాలా. బీయింగ్ ప్రెజెంట్ సిచ్యువేషన్, బీయింగ్ ఇన్ అవేర్నెస్, దీనికి అసలైన అర్థం ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్లాన్ ఫర్ ఫ్యూచర్ బట్ యాక్ట్ అండ్ బీ ఇన్ ప్రెజెంట్. ఎగ్జాంపుల్ గా నువ్వు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ కావాలంటే చాలా ఫ్యూచర్ గురించి ఓవర్ థింక్ చేసి అక్కడే అపోహలు, భయాలు క్రియేట్ చేసుకుంటావు. నీ మైండ్ అనేది చాలా నెగిటివ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే నీ మైండ్ లో వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ వ్యూస్, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఆఫ్టర్ 2 years, అదర్ యూట్యూబర్స్ ఆర్ బెటర్ దాన్ మీ, వాట్ ఇఫ్ ఐ అప్లోడ్ గుడ్ వీడియోస్ నాట్ గెట్ దట్ మచ్ ఆఫ్ రీచ్. ఇలాంటి అపోహలు, భయాలు అనేటివి నీ మైండ్ లో అనేది క్రియేట్ అవుతాయి. దీనివల్ల నీ మైండ్ ప్రోకాస్టినేషన్ చేస్తుంది. చాలా ఫియర్ అండ్ యాంగ్జియస్ గా అయిపోతుంది. ప్రోకాస్టినేషన్ అంటే నువ్వు చేయాలనుకున్న వర్క్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవడం. దీనివల్ల నువ్వు లాస్ట్ కి ఏదైతే చేయాలనుకుంటున్నావో ఏది చేయలేకపోతావు. దీనికి రైట్ అప్రోచ్ ఏమంటే ఫస్ట్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్. ఎగ్జాంపుల్ గా ఐ వాంట్ 100K సబ్స్క్రైబర్స్ ఇన్ 1 year. ఐ విల్ మేక్ డాష్ అమౌంట్ ఆఫ్ వీడియోస్ పర్ వీక్. ఇలా ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవడం. సెకండ్, యాక్ట్ ఇన్ ప్రెజెంట్ ఆర్ బీ ఇన్ ప్రెజెంట్. దీంట్లో యూ ఫోకస్ ఓన్లీ ఆన్ టుడేస్ వర్క్ లైక్ స్క్రిప్టింగ్ ఆర్ ఎడిటింగ్, అప్లోడింగ్. ఇట్లా నీ బిగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని స్మాల్ యాక్షన్స్ అనేది తీసుకోవడం. లైఫ్ లో ఏదో ఒక్కసారైనా టఫ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ అయ్యాక నీకు కూడా ఇలాంటి క్లారిటీ అనేది అవసరం.